ఈ అడవిలో ఆ గుడి ఉందని వినడం తప్ప ఎప్పుడూ చూడలేదయ్యా. పిల్లలతో వచ్చారు. అడవిలో జంతువులు తిరుగుతూ ఉంటాయి, కాస్త జాగ్రత్త. అడవి జంతువులంటే పులి, సింహం లాంటివే కదా ఆంటీ? లేకపోతే జింక, కుందేలు, నెమలి అనుకున్నావటే? పోయి పోయి పులి నోట్లో పడతావేమో. ఏం భయం లేదు, మీరంతా ధైర్యంగా ఉండండి. అన్నయ్య వచ్చేలోపు నేను వసుగారెళ్ళి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో తీసుకొస్తాను. అలాగే, తొందరగా తీసుకురాబి, ఆకలేస్తుంది. వసుగారు రండి. అది పులర్పు కాదత్తయ్య. నువ్వు భయపడి పిల్లల్ని కూడా భయపెట్టకు. పులి అనుకున్నాన్రా. పులి అయితే బాగుండు. వచ్చి ఆంటీని ఎత్తుకెళ్ళి 1 వీక్ పాటు తింటుంది. ఏంటి అలా అంటున్నావు? వినిపించిందా? అయితే కామ్గా ఉండండి. నానమ్మ ఆకలిస్తుంది. నాకు కూడా ఆకలిస్తుంది తాతయ్య. మమ్మీ డాడీ ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళారు కదా, కాసేపు వెయిట్ చేయండి. ఈ భాస్కర్ పావని ఎటెళ్ళిపోయారు? ఎంతకీ రారేంటి? ఎందుకు జయంతి అంత కోపం? లేకపోతే ఏంటండి, వద్దన్నా కూడా వినకుండా తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి, గుడెక్కడుందో తెలీదు, దారి తెలీదు. ఈ అడవిలో ఈ ఎండలో ఈ కష్టాలు అవసరమా? పిల్లలు కూడా బాధపడుతున్నారు. కాస్త ఓపిక పట్టు జయంతి. అమ్మవారిని నమ్మొచ్చాం. ఇదంతా కాసేపే. కాసేపే అంటున్నావు కానీ కనుచూపు మేరలో మన కష్టాలు తీరే దారి కనిపించట్లేదన్నయ్యా. ఆకలితో దాహంతో ఇక్కడే పోయేలా ఉన్నాం. నువ్వు ఒక్కదాన్ని పోతే పీడ విరగడైపోతుంది. వచ్చారా? త్వరగా ఇవ్వండి. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఏంటత్తయ్య తొందర? ముందు పిల్లల్ని తిన్నివ్వు. మావయ్య గారు, మణి, మమ్మీ నువ్వు తినట్లేదేంటి? నేను ఫాస్టింగ్ బన్నీ. ఎందుకు? తాతయ్య మొక్కుకున్నారు కదా, అమ్మవారిని దర్శనం చేసుకుని కడియం తొడిగి మొక్కు చెల్లించే వరకు నేనేమీ తినకూడదు, వాటర్ కూడా తాగకూడదు. నీళ్లు తాగొచ్చమ్మా. లేదు మావయ్య, మీ మొక్కు వల్ల ఇంత మంచి కుటుంబంలో నాకు స్థానం దక్కింది. అందుకే నిష్టగా ఉపవాసం ఉండాలనుకుంటున్నాను. మొక్కు చెల్లించాకే నీళ్లు తాగుతాను. ఆ మొక్కు తీర్చడం ఈ రోజు అవుతుందో రేపు అవుతుందో, ఆ లోపు ప్రాణాలే పోతాయేమో అన్నయ్య. అత్తయ్య ఏంటా మాటలు? కీడించి మేలించమన్నారా, అందుకే అంటున్నాను. అమ్మదయుంటే ఏమీ కాదు సుమంగళి. ఇంక బయలుదేరదాం. చీకటి పడేలోపు గుడికి చేరుకోవాలి. భాస్కర్ పావని ఎలాగోలా వచ్చేస్తారు. పదండి.
ఏవండి, చీకటి పడింది. మావయ్య వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు. భోజనం కూడా మన దగ్గరే ఉండిపోయింది. ఆకలితో పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అదే నాకు చాలా బాధగా ఉంది పావని. అనవసరంగా ఫోన్ మర్చిపోయి తప్పు చేశాను. కనీసం ఈ భోజనమైనా వాళ్ళకి ఇచ్చిండాల్సింది. పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏంటో. సిగ్నల్ ఉందేమో, ఒకసారి ఫోన్ ట్రై చేయండి. లేదు పావని, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఏం చేద్దాం? చీకట్లో నడవలేమండి. రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే బయలుదేరదాం. సారీ పావని, నా వల్ల నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు. పర్వాలేదండి. నా బాధ అంతా పిల్లల గురించి, అత్తయ్య మావయ్యల గురించే. పాపం పిన్నిగారు కూడా అవస్థపడుతూ ఉంటారు. అమ్మా, ఇక నా వల్ల కాదు, నేను నడవలేను. అమ్మా, నడిస్తే చచ్చిపోతాను. నా వల్ల కూడా కావట్లేదా ఆంటీ? ఏంటండి ఇది? ఉదయం నుంచి నడుస్తూనే ఉన్నావు, ఆ గుడి కనిపించట్లేదు. భాస్కర్ పావనీలు ఏమయ్యారో తెలియడం లేదు. వద్దంటే తీసుకొచ్చారు. ఎందుకు ఇలాంటి మొక్కు మొక్కుకున్నారు? అమ్మవారు మనల్ని పరీక్షిస్తున్నారు జయంతి. తప్పకుండా గుడి కనిపిస్తుంది. ఇంకెప్పుడు కనిపిస్తుందండి? ఒకసారి పిల్లల వంక చూడండి. పుట్టినప్పటి నుంచి ఎప్పుడైనా ఇలాంటి కష్టాలు పడ్డారా? మీ చాదస్తంతో అందర్నీ ఇబ్బంది పెడుతున్నారు. మన మంచి కోరే కదత్తయ్య మావయ్య గారు మొక్కుకున్నారు. మావయ్య గారు అన్నట్టు అమ్మవారు మనల్ని పరీక్షిస్తున్నారు. ఎలాగైనా అమ్మ గుడికి రప్పిస్తుంది. మనం మొక్కు చెల్లించుకుంటాం. ఎప్పుడు చెల్లిస్తామమ్మా? ప్రాణాలు పోయాక? ఏం మంచి జరిగింది? కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంక నడవటం నా వల్ల కాదు. ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఇలా అంటే ఎలా పిన్ని? తననడం కాదు, నేను కూడా అంటున్నాను. ఈ అడవిలో ఒక్క అడుగు ముందుకేసేది కూడా లేదు. తెల్లారే వరకు ఇక్కడే ఉండి పొద్దున్నే వెనక్కి వెళ్ళిపోదాం. అమ్మయ్యా, మంచి మాట అన్నా వదినా. ఎటో వచ్చాం కదత్తయ్య, వెనక్కి వెళ్ళడం ఎందుకు? మొక్కు చెల్లించే వెళ్దాం. దీని తుంపదగ, ఇది నన్ను చంపకుండా వదిలేలా లేదే. నువ్వు మాత్రం ఎలా పూజ చేస్తావు? ఈలోపు ఎవరికైనా ఏవైనా అయితే నువ్వు బాధ్యత తీసుకుంటావా? మంచి జరగాలని కదమ్మా వచ్చాం. చెడు జరుగుతుందని ఎందుకు భయపడుతున్నావు? మరి ఇప్పటి వరకు జరిగిందేంటి? చెడు కాదా? ఈ ఎండలో ఆకలితో దాహంతో అల్లాడిపోయాం. ఇప్పుడు ఈ చీకట్లో పడున్నావు. నీ పెళ్ళానికే ఎన్నైనా చెప్తుంది. అనుభవించేదెవరు? మనమైనా కాస్త తిన్నాం సుమంగళి. పాపం వసు ఉపవాసం అని ఎంగిలి కూడా మింగలేదు కదా. అలాంటి అమ్మాయిని ఎందుకలా అంటావు? ముందు ఇలాంటి మొక్కులు మొక్కినా మిమ్మల్ని అనాలి. ఆ ఇంకెక్కడ అమ్మవారి గుడి లేనట్టు అడవిలోకి తీసుకొచ్చారు. అయినా ఆ మొక్కు ఇప్పుడే తీర్చాలా? ఇంట్లో సమస్యలు తీరాలంటే మొక్కు తీర్చాలి కదత్తయ్య. నీకంత సరదాగా ఉంటే నువ్వెళ్ళు, నేను రాను. తెల్లారాక నేను వెళ్ళిపోతాను. నాకు ఆ గుడి వద్దు, ఆ మొక్కు వద్దు, ఆ అమ్మవారి దయ అంతకన్నా వద్దు. ఏంటా మాటలు జయంతి? అమ్మవారిపైన నీ కోపం? కాదండి, మీ కోడలి మీద. ఇంత జరిగినా కూడా ఇంకా గుడికెళ్దాం, మొక్కు తీరుద్దాం అంటోంది.
పిల్లల పరిస్థితి కూడా పట్టించుకోవడం లేదు. కాస్తైనా మానవత్వం ఉండాలి. ఇదంతా తన కోసం చేస్తుందా అమ్మా? అందరి కోసమే కదా. మొక్కు చెల్లిస్తే మంచిదనే కదా. మొక్కు చెల్లించొద్దని నేను అండలేదభి, ఇప్పుడు వద్దు అంటున్నాను. ఆ గుడి ఎక్కడుందో తెలుసుకుని తర్వాత ఎప్పుడైనా వద్దాం. అవునదినా, మొక్కు కావాలంటే తర్వాత చెల్లించుకోవచ్చు. ఇప్పుడు ప్రాణాలు నిలుపుకోవడమే ముఖ్యం. మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలి అత్తయ్య. మధ్యలోనే వదిలేస్తే ఎలా? అమ్మా తొందరపడొద్దమ్మా, ఎలాగో వచ్చాం కదా. అందరూ చెప్పేవాళ్లే, ఎవరేమన్నా సరే. ఎవరొచ్చినా రాకపోయినా రేపు ఉదయం తిరిగి వెళ్ళిపోతాను. నాకు ఏ మొక్కు వద్దు. అదేం మాట జయంతి, ఒక్కదానివి వెనక్కి ఎలా వెళ్తావు? అంత కష్టంగా ఉంటే అందరం కలిసి రేపు వెళ్దాం. నువ్వు అన్నట్టు ఇంకెప్పుడైనా వద్దాం. అలా అన్నా బాగుందన్నయ్య. రేపు తెల్లవారికి ముందే వెళ్ళిపోదాం. ఏ వదినా? ఏంటండి, బాధగా ఉందా? పెళ్ళొద్దంటే మన పెళ్లి జరగాలని మావయ్య గారు మొక్కుకున్నారు. ఇన్నాళ్ళు మొక్కు చెల్లించనందుకేనేమో ఇంట్లో ఇన్ని సమస్యలొచ్చాయి. త్వరగా ఈ మొక్కు తీర్చకపోతే ఇంకెన్నో సమస్యలొస్తాయని సోదమ్మ చెప్పింది. అదంతా తెలిసి కూడా అత్తయ్య గారు వెనక్కి వెళ్ళిపోదామని మొండి పట్టు పట్టారు. మొక్కు తీర్చకుండా వెళ్ళిపోతే అమ్మవారు మరింత ఆగ్రహిస్తారు. ఏమైనా జరగచ్చు. అలా జరగడం కన్నా ఇప్పుడే కాస్తంత ఓర్చుకుంటే అమ్మవారు అనుగ్రహిస్తారు కదా. నిజమేనండి, కానీ అమ్మ పిల్లల గురించి ఆలోచిస్తుంది. పిల్లలు ఇబ్బంది పడుతున్నారని బాధపడుతుంది, అంతే తప్ప మొక్కు చెల్లించకూడదని కాదు. అది నాకు అర్థమైందండి. పిల్లల గురించి నాకు కూడా భయంగానే ఉంది. ఎలాగో వచ్చాం కదా, ఉదయం నుంచి కష్టపడ్డాం. ఇంకొంత కష్టపడితే గుడి కనిపిస్తుంది, మొక్కు తీర్చుకోవచ్చు కదా. అప్పుడంతా సంతోషంగా ఉంటుంది. అత్తయ్య గారితో మీరైనా చెప్పండి. మీరు చెప్తే అత్తయ్య ఒప్పుకుంటారు. ఇప్పుడు ఏం చెప్పినా అమ్మ వినదండి. ఈ చీకట్లో నడవడం కూడా చాలా కష్టం. పిల్లలు అలసిపోతారు. నైట్ ఇక్కడే రెస్ట్ తీసుకుందాం. తెల్లవారాక అమ్మకు సర్ది చెప్తాను. అప్పుడు గుడికెళ్ళి మొక్కు తీర్చుకుందాం. మీరేం వరి అవ్వకండి. చాలా థ్యాంక్స్ అండి. మొక్కు తీరకుండానే వెనక్కి వెళ్ళిపోతామేమోనని భయపడ్డాను. నాకు మీ గురించే భయంగా ఉందండి.
మా అందరికంటే మీరే ఎక్కువ కష్టపడుతున్నారు. మేమైనా కాస్త తిన్నాం. ఉదయం నుంచి మీరేమీ తినలేదు. రేపు మొక్కు తీరేంత వరకు తినకూడదు. చాలా నీరసించిపోతారు, వీక్ అయిపోతారు. పర్వాలేదండి, ఈ నీరసం వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మొక్కు తీరితే ఇంకా సంతోషంగా ఉంటుంది. అవును, పావని అక్క బావగారు ఇంకా రాలేదేంటండి? వాళ్ళు ఎలా ఉన్నారో పాపం. వాళ్ళకేం కాదండి, రేపు మనల్ని రీచ్ అవుతారు. ధైర్యంగా ఉండండి. మీరు రెస్ట్ తీసుకోండి. నీరసంగా ఉన్నారు. ఏదేమైనా వాళ్ళని మీరే కన్విన్స్ చేయాలి. అలాగే. ఏవండి, కాస్త వేగంగా నడవండి. త్వరగా మావయ్య వాళ్ళని కలుసుకోవాలి. అవును పావని, మన కోసం కంగారు పడుతుంటారు. మధ్య మధ్యలో ఫోన్ సిగ్నల్ వస్తుందేమో ట్రై చేస్తాను. అమ్మా, ఒసే హారిక, లేవే, తెల్లారిపోయింది, లేవే. అబ్బో, ఇదిగో తెల్లారింది, వెంటనే వెనక్కి వెళ్ళిపోదా. నైట్ ఊకరించావాంటీ? అసలు రాత్రంతా నిద్రే పట్టలేదు. నాకు కూడా నిద్ర పట్టలేదే. ఏసీ రూమ్ లో పడుకునేదాన్ని. ఎంత కర్మ వచ్చిందో ఇక్కడ. అమ్మా, ఇద్దరు గుర్రు పెట్టి బాగా నిద్రపోయారు కదే, మళ్ళీ నిద్రపోలేదంటారేంటి? లేచి రెడీ అవ్వండి, వెళ్ళండి. ఏంటే అఖిల్ గాడు ఇలా మాట్లాడుతున్నాడు? అవును, మీ అత్తయ్య ఏంటి ఇంకా నిద్రపోతూనే ఉంది? పదవే, పెళ్లి లేపుతాం, బయలుదేరాలి కదా. పద పద. వదినా, వదినా, లే వదినా. ఏమైందంటీ? ఎందుకే అంతలా అరిచావు? ఏమైంది సుమంగళి? ఎందుకు అరిచారు పిన్ని? అటు చూడండి.
అయ్యో అత్తయ్యకి ఇలా అయిందేంటి? నానమ్మకి ఏమైంది మమ్మీ? అమ్మవారు పూసింది బన్నీ. అంటే ఏంటి తాతయ్య? చికెన్ ఫాక్స్. ఓరి భగవంతుడా, ఇంటికి తిరిగి వెళదాం అనుకుంటే ఇప్పుడే ఇలా అవ్వాలా?